నేచురల్ స్టార్ నాని కెరీర్ 2008లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే 2015లో వచ్చిన నేను లోకల్ నుంచి నాని ఎక్కువ సక్సెస్లు అందుకున్న టాలీవుడ్ హీరోగా ఉన్నాడు. మధ్యలో కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయినా కూడా భారీ నష్టాలైతే ఏ సినిమా కూడా తీసుకురాలేదు. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి చాలా సినిమాలు ఎడ్జ్ లో వచ్చి ఆగిపోయాయి. దీనిని బట్టి నానికి పబ్లిక్ నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది హీరోలు మాస్ లేదంటే క్లాస్ ఇమేజ్ కి పరిమితం అయిపోతారు. వారికి ఆ జోనర్ లో సినిమాలు చేస్తేనే సక్సెస్లు వస్తాయి. అలా కాకుండా జోనర్ మార్చి మూవీస్ చేద్దామని ప్రయత్నం చేస్తే దెబ్బతింటారు. అయితే నాని వీటికి భిన్నంగా తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఒకే జోనర్ కథల్ని కంటిన్యూగా చేయకుండా డిఫరెన్స్ చూపిస్తూ ఎప్పటికప్పుడు తనని కొత్తగా ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటూ వస్తున్నాడు. కథల ఎంపిక పరంగా చూసుకుంటే ఇతర హీరోల కంటే భిన్నంగా నాని ఉంటాడనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది. తాను ఏ జోనర్ లో మూవీస్ చేసినా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా బలమైన ఎమోషన్స్ ఎలిమెంట్స్ ని మాత్రం ఖచ్చితంగా ఉండేలా అతను చూసుకుంటాడు. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ ని ప్రతి ఒక్కరూ వారి యొక్క లైఫ్ కి రిలేట్ చేసుకుంటే సినిమాకి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారని నమ్ముతారు. నాని సినిమాలో కథల శైలి చూసుకుంటే ఇదే కనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకే సక్సెస్ రేటు ఎక్కువ ఉందని సినీ విశ్లేషకుల మాట. అందుకే టాలీవుడ్ లో నాని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయాడు. ప్రేక్షకుల్ని మెప్పించడంలో అందరూ ఫెయిల్ అవుతున్న చోట నాని ఎలా సక్సెస్ అందుకున్నాడనే విషయంపై చర్చించుకుంటున్నారు. శ్యామ్ సింగ్ రాయ్ కథని పీరియాడిక్ డ్రామాతో చేసి నాని సక్సెస్ అందుకున్నాడు. అందులో బలమైన సోషల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. దీనికి ప్రేక్షకులు అయితే కనెక్ట్ అయ్యారు. అంటే సుందరానికి చిత్రాన్ని ప్యూర్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీతో ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేశారు. ఆ యొక్క మూవీ కూడా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. దసరా కథని కంప్లీట్ కల్ట్ మాస్ ఎలిమెంట్స్ తో చెప్పాడు. ఫ్రెండ్షిప్ అండ్ లవ్ స్టోరీని ఇందులో మెయిన్ ఎలిమెంట్ గా పెట్టాడు. హాయ్ నాన్న సినిమాలో మంచి లవ్ స్టోరీతో పాటు తండ్రి కూతుర్ల బంధాన్ని గొప్పగా ఆవిష్కరించే ప్రయత్నం చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో మనకొచ్చే కోపం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి, మన వాళ్ళని కాపాడుకునేందుకు రావాలి అనే విషయాన్ని మాస్ అండ్ ఎమోషనల్ టచ్ తో చెప్పి ప్రేక్షకులను మెప్పించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ని మిగిలిన హీరోలు పట్టుకోలేక ఫెయిల్యూర్స్ అందుకుంటే నాని మాత్రం సక్సెస్ అవుతున్నాడనే మాట వినిపిస్తుంది ఇండస్ట్రీలో.